వెల్కమ్ టు ప్రైమ్ 9 ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య చర్చా వేదికలను మీ ముందుకు తీసుకొచ్చాం. అట్లాగే పొలిటికల్ రాజకీయ విశ్లేషణలు కూడా మీ ముందుకు తీసుకొచ్చాం. అలాగే ఒక నూతనమైనటువంటి కార్యక్రమాన్ని ఈ ఫేస్ టు ఫేస్ కార్యక్రమం ద్వారా మీకు అందించాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. విడాకులు అనగానే ఒక రకమైనటువంటి వినకూడని మాట అనేటటువంటిది మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రస్తుత రోజుల్లో గనక ఈ డైవర్స్, ఈ విడాకులు అనేటటువంటిది సర్వసామాన్యంగా అయిపోయింది. అంటే ఈ సర్వసామాన్యంగా అయిపోవడానికి గల కారణాలు ఏంటి? అసలు ఇప్పుడున్నటువంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క డిఫరెన్స్ ఒపీనియన్ అంటారా, లేకపోతే వాళ్ళిద్దరూ సంపాదించేటటువంటి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇది పెద్ద విషయం అనిపించట్లేదా అనేటటువంటి దాని మీద విశ్లేషించడం కోసం మనకి హైకోర్టు అడ్వకేట్ గారు శ్రీరామి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే సార్. యాక్చువల్గా అంటే ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ కనుక మనం చూసుకుంటే విడాకులు కేసెస్ అనేటువంటి చాలా తక్కువ అనిపించేటటువంటి, ఈ రోజున పరిస్థితుల్లో చూస్తుంటే ఒక సామాన్యుల కుటుంబాల్లో కూడా వచ్చేసినాయి. అంటే మధ్యతరగతి కంటే కింద ఉన్న స్థాయి ఉన్న వ్యక్తుల్లో కూడా ఈ యొక్క విడాకులు అంటే చాలా సామాన్యంగా ఒక చిన్న డిఫరెంట్ ఒపీనియన్ వచ్చేస్తుంటే వాడు విడాకుల దాకా వెళ్ళిపోవటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మీరు చూస్తున్నటువంటి కేసుల్లో అంటే ఇద్దరి వైపున చూస్తుంటారు, భార్యాభర్తల్ని చూస్తుంటారు. అంటే ఎటువంటి సందర్భాల్లో వీళ్ళు ఈ విడాకులు తీసుకోవడానికి మీకు అప్లై చేస్తూ ఉంటారు? సార్, ఎక్కువ వచ్చేసి ఎక్స్ట్రా మెరైటల్ రిలేషన్షిప్ అంటే అక్రమ సంబంధాలు ఎక్కువ అయిపోతున్నాయి ఇప్పుడు, వాటి మీద ఎక్కువ వస్తున్నాయి. అవి కాకుండా ఈ ఈగో క్లాషెస్ ఎక్కువ అయిపోతున్నాయి. ఇద్దరు సంపాదిస్తారు, నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అని. అవి కాకుండా చిన్న చిన్న విషయాలకి గొడవ పడతారు. అవి ఫ్యామిలీ వరకు వెళ్ళి కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చి సెటిల్ చేయడం పోయి మా పిల్లలు ఎందుకు తగ్గాలి అట్లా వెళ్తున్నాయి. సో ఆ తల్లిదండ్రుల వాళ్ళ వల్ల కూడా కొన్ని చాలా అవుతున్నాయి ఇట్లా. సో చిన్న చిన్న ఇష్యూస్కి అవి డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నాయి. అంటే పర్సంటేజ్ అంటే ఇదివరకు నేను చెప్పినట్టుగా ఒక 20 సంవత్సరాలకి ఇప్పటికీ పోల్చుకుంటే ఎంత పర్సంటేజ్ పెరిగి ఉండొచ్చు అంటారు? చాలా పెరిగింది. ఒక 60-70% అట్లనే ఉన్నాయి ఇప్పుడు. కేసెస్లో చాలా వరకు అవే వస్తున్నాయి, డివోర్స్ కేసెస్. అంటే సెగ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఈ డైవోర్స్ కేసెస్ అనేటటువంటి విడాకులు అనేటటువంటిది ఏ సెగ్మెంట్ పీపుల్ ఎక్కువ అప్లై చేస్తున్నారు? అంటే ఐటీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే వేరే రకమైనటువంటి దీంట్లో ఉన్న వాళ్ళు చేస్తున్నారు? ఇంతకుముందు చదువులేని వాళ్ళే చాలా తక్కువ ఉందండి. ఎంత చదువుకున్న వాళ్ళే ఎక్కువ విడిపోతున్నారు ఇప్పుడు చూస్తే. ఓకే, అదే చెప్పాను కదా, ఒక రీజన్ నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అని ఇద్దరు పోటీ పడి తగ్గకుండా, సో ఆ చిన్న చిన్న గొడవలకి అడ్జస్ట్మెంట్ అవ్వకుండా, అసలు అడ్జస్ట్మెంట్ అని లేకుండా, సో అట్లా సెపరేట్ అయిపోవడం చాలా ఉన్నాయి అట్లాంటి కేసెస్. ఎక్కువ వచ్చేసి ఈ కార్పొరేట్ సెక్టర్ వాళ్ళవే ఎక్కువ ఉన్నాయి. ఐటీ ఎక్కువ ఉంటాయి. అంటే యాక్చువల్గా ఈ అడ్జస్ట్మెంట్ అనేటువంటిది ఒక సమస్య ఏంటంటే ఇప్పుడు పరిస్థితుల్లో చూసుకుంటే ఒక 30 ఇయర్స్ 32 ఇయర్స్ 35 ఇయర్స్ వచ్చే వరకు పెళ్లి పోవటం అనేటువంటిది ఒక పెద్ద సమస్య. అప్పటి వరకు పెళ్లి చేసుకోవట్లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు కలిసి ఉండి మళ్ళీ విడాకులు తీసుకోవటం అనేటువంటిది ఇంకో సమస్య. ఇంకొక సమస్య, పెద్ద సమస్య ఉందండి. యాజ్ ఎ డాక్టర్గా ఇంకో పెద్ద సమస్య ఏముంటుందంటే ఇవాళ PCOS ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లం లేనటువంటి ఆడపిల్లల్ని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అందరికీ ఉందండి. అంటే అది స్ట్రెస్ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. అంటే ఇన్ని సమస్యల్లో ఈ ఇద్దరి మధ్య ఆ సఖ్యత లేకపోవడానికి గల కారణాలండి యాజ్ ఎ అడ్వకేట్గా చెప్పండి. ఓన్లీ ఈగో ఒకటి అవుతోంది. ఇంకొకటి అదే చెప్పాను కదా, ఎక్స్ట్రా మెరైటల్ రిలేషన్షిప్స్, అది అక్రమ సంబంధాలు. ఎవరో వీళ్ళేంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ ఉంటారు, డిఫరెంట్ ప్రొఫెషన్స్ అయి ఉండొచ్చు, సెపరేట్గా ఉంటారు, లేదా వైఫ్ ఇంట్లో ఉండడం, కలిసి ఉండకపోవడం కారణం థర్డ్ పర్సన్ వస్తున్నారు. సో ఆ గ్యాప్ పెరిగిపోతుంది వైఫ్ అండ్ హస్బెండ్. దానివల్ల ఎక్కువ డివోర్స్ కేసెస్ ఎక్కువ పెరిగిపోతున్నాయి, మళ్ళీ కలిసి ఉండలేక. ఓకే, అది ఎప్పుడైతే ఈ అక్రమ సంబంధం అనేటటువంటిది ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో ఇంకా కలిసి ఉండటం అనేటువంటిది ఉంటుంది, యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు విడిపోవటం అనేటటువంటిది పెళ్ళి అయిన తర్వాత పిల్లలు లేకుండా విడిపోవటం అనేటువంటిది పర్వాలేదని అనుకుందాం. ఎందుకంటే దానివల్ల ఇబ్బంది పడేది వీళ్ళిద్దరే, మళ్ళీ వీళ్ళిద్దరు వేరే వాళ్ళు చేసుకుంటే ఇబ్బంది లేదు. కాకపోతే వీళ్ళిద్దరి మధ్య
ఒక బాబో పాపో ఉన్నారని అనుకోండి, అది ఇంకా పెద్ద సమస్య. ఎందుకంటే పిల్లలకి ఇంకా జీవితాంతం అది ఒక నరకం లెక్క అనమాట. సో అటువంటి కేసులు కూడా ఎక్కువ వస్తూ ఉంటుండే మీకు? అవును సార్, అట్లాంటివి కూడా ఉన్నాయి. చాలా కేసెస్లో కస్టడీ, ఇప్పుడు ఇద్దరు విడిపారనుకో, ఇద్దరు దగ్గర ఉండలేరు పిల్లలు. సో అక్కడ కొన్ని రోజులు, ఇక్కడ కొన్ని రోజులు అవుతుంది. సో ఒక పేరెంట్ ఫైట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎట్లా ఉంటుందంటే, చిన్న పిల్లలు ఒక మైనర్స్ అయితే మదర్స్ తీసుకెళ్ళిపోతారు. సో ఫాదర్కి యాక్సెస్ ఉండదు ఆ పిల్లలది. సో ఫాదర్ మళ్ళీ కస్టడీ పిటిషన్ వేసుకొని విజిటేషన్ తెచ్చుకోవాలి. ఫస్ట్ విజిటేషన్ తెచ్చుకొని మళ్ళీ ఆ కస్టడీ పిటిషన్ పెండింగే ఉంటుంది సంవత్సరాలు. తర్వాత అది పోరాడి మళ్ళీ పిల్లల్ని తెచ్చుకుంటారా లేదా, అది ఇట్ డిపెండ్స్. అంటే వారానికి 2 రోజులు వెళ్ళి చూడొచ్చు అలా విజిటేషన్ రైట్స్ అనేది ఇస్తారు. పేరెంట్స్ ఇద్దరు సెపరేట్ గా ఉంటున్నప్పుడు ఒక పేరెంట్ పాప యాక్సెస్ కావాలి, బాబు యాక్సెస్ కావాలి అంటే విజిటేషన్ రైట్స్ కానీ వేసుకుంటారు. అప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టి ఒక వారానికి 2 రోజులు 3 రోజులు టైం స్పెసిఫై చేసి ఈ టైంలో కలవాలి పిల్లల్ని, ఈ చోట కలవాలి, అలా స్పెసిఫై చేసి ఇస్తూ ఉంటారు. మన పిల్లల్ని మనం కలవడానికి దానికి కూడా ఒక స్పెసిఫిక్ టైము, ప్లేసు, ఇవన్నీ చేతులారా పాడు చేసుకోవటమే అనుకోవాలి. అంటే ఒకవేళ పిటిషన్ అంటే విడాకులు కావాలి అని అనుకున్నప్పుడు అప్లై చేసిన తర్వాత, డైవర్స్కి అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో డైవర్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి? డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్ సార్. కాకపోతే జనరల్గా ఎలా ఉంటుంది అంటే, మ్యూచువల్ డివోర్స్ ఇద్దరు ఒప్పుకొని తీసుకుంటే అది తొందరనే అయిపోతుంది. దానికి కూడా 1 సంవత్సరం కలిసి ఉండాల్సి వస్తుంది. కలిసి ఉన్న తర్వాతే అప్లై చేసుకోవాలా మ్యూచువల్ డివోర్స్. అంటే అప్లై చేసిన తర్వాత సంవత్సరం కలిసి ఉండాలా? సంవత్సరం కలిసి ఉన్న వాళ్ళు అప్లై చేస్తారు. ఓకే ఓకే. చేశాక అంటే పెళ్లి అయిన తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత మాత్రమే వాళ్ళు డైవర్స్కి అప్లై చేయాల్సి ఉంటుంది. కరెక్ట్. ఓకే. అట్లీస్ట్ 1 సంవత్సరం కలిసి ఉండాలి వాళ్ళు. అట్లాంటి వాళ్ళు మ్యూచువల్ డివోర్స్ కి అప్లై చేసుకోవచ్చు ఇద్దరు కలిసి. ఓకే. అది ఎన్ని రోజుల్లో వస్తుందండి? అది అప్లై చేశాక 3 నుంచి 6 నెలలు సార్. డిపెండ్స్. ఓకే. ఇద్దరు మేము విడిపోదామని అనుకుంటున్నాము అని అంటే అది తొందరగానే అవుతుంది కంపారిటివ్లీ. రఫ్ ఎస్టిమేట్ ఒక 3 నెలల వరకు పడుతుంది వేసుకోవచ్చు మీరు. సో చాలా ఈజీ చేస్తారు. అయితే మేము వద్దు అనుకుంటే 3 నెలలు ఇద్దరు కలిసి విడిపోవడం ఈజీ. సో ఆ సంబంధం చూసి పెళ్లి చేయడానికి కనీసం 3 సంవత్సరాలు చూస్తారు వాళ్ళ పేరెంట్స్. వీళ్ళు విడిపోదాం అనుకుంటే 3 నెలల్లోనే. సో అట్లాగే ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ వద్దన్నాడు అని అనుకుందాం మనం, డైవర్సు హస్బెండ్ ఈవిడ వద్దనుకుని వైఫ్ కావాలని అనుకున్నప్పుడు ఒకళ్ళు వేసుకుంటారు డివోర్స్ పిటిషన్, ఇంకొకరు కంటెస్ట్ చేసుకుంటారు, అంతే. అది అలాగే సాగుతుంది. ఇంకా దాన్ని బట్టి డిసైడ్ అది ఆ పిటిషన్ అవి టైం పడతా ఉంటాయి. సో అలాంటప్పుడు ఆ టైంలో వేరే మ్యారేజ్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఏమి చేసుకోకూడదు. చేసుకుంటే బైగామి అవుతుంది. అది మళ్ళీ క్రిమినల్ ఆఫెన్స్ అవుతుంది. ఇప్పుడు పిల్లలకి ఎట్లా సెటిల్ చేస్తారు మేడం? ఒకవేళ కలవటం అనేది ఒకటి, 2 తర్వాత వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని ఎవరు ఎక్కువ తీసుకోవాలి? మెయింటెనెన్స్కి వేసుకోవడానికి ఉంటుంది సార్. ఇప్పుడు ఫాదర్ ఉన్నారు అంటే పిల్లలకి రైట్ ఉంటుంది కదా పేరెంట్స్ ప్రాపర్టీ మీద కానీ, అండ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేరెంట్స్ కదా పిల్లలకి చూసుకోవడానికి. సో మెయింటెనెన్స్కి వేసుకోవడానికి ప్రొవిజన్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ పిటిషన్ కూడా వేసుకోవడానికి ఉంటుంది. అంటే మదరు ఫాదర్ మీద పెడుతున్నారా, ఎలాగ చేస్తారు? ఇప్పుడు పాప మదర్ దగ్గర ఉందనుకో, మదర్ వేసుకోవచ్చు మెయింటెనెన్స్ పిటిషన్ పాప కోసం. ఎట్లానో వైఫ్కి ఇవ్వాలి హస్బెండ్, సో పాపకి కూడా ఇవ్వండి అని వైఫ్ వేసుకోవచ్చు. ఓ, ఇప్పుడు ఈవెన్ విడాకులు తీసుకున్నా సరే హస్బెండ్ ఈవిడికి ఇవ్వాల్సిందే అమౌంట్. అంటే ఆవిడ లైవ్లీహుడ్ ఎర్న్ చేసుకునే పొజిషన్లో లేకపోతే షీ కెన్ ఫైల్. ఇప్పుడు ఇద్దరు ఎర్నింగ్ పీపుల్కే ఈ సమస్య కదా, విడాకుల సమస్య ఎవరికి వస్తుంది? ఆలోచించట్లేదు కదా. సో అడగట్లేదా, డబ్బులు అడగట్లేదు వీళ్ళు? వేస్తున్నారు సార్, మెయింటెనెన్స్ కేసెస్ తక్కువ ఇప్పుడు. ఓకే. సో సెపరేట్ అవ్వగానే డివోర్స్ వేసేస్తారు, మెయింటెనెన్స్ కూడా వేసేస్తారు దాంతో పాటే. వచ్చిన మట్టుకు వస్తుంది కదా అన్నట్టు. ఓకే. సో అది అంటే ఎంత ఉంటుంది వీళ్ళు డిమాండ్ బట్టి ఉంటుందా, లేకపోతే ఆయనకు వచ్చిన శాలరీలో కొంత పర్సెంటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది? హస్బెండ్కి, మన వైఫ్కి కానీ చిల్డ్రన్కి ఏ విధంగా ఉంటుంది అంటారు? ఒక 20% వరకు ఇస్తారండి జనరల్గా. ఓకే. ఆయన శాలరీ బేసిస్లో మినిమం ఒక 20 to 30% అయితే మినిమం ఇస్తారు. అలా పాపకి అండ్ పాప ఆర్ బాబు అండ్ వైఫ్కి. ఇప్పుడు అంటే ఈ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఆ యొక్క ఫాదర్ ప్రాపర్టీ మీద ఎంతవరకు అధికారం ఉంటుంది? ఎందుకంటే ఆయన మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి పిల్లలు ఏదో ఉంటారు కాబట్టి
సో ఈ ప్రాపర్టీ ఆ సన్ను ఈ డైవర్స్ తీసుకున్న సన్ను ఇద్దరు సేమ్ ఇది ఉంటుందా లేకపోతే సేమ్ ఉంటుంది సార్. ఇద్దరు లీగల్ హెయిర్స్ అనే ఉంటుంది, క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ఇద్దరు. సో ఇద్దరికి సమానంగా హక్కు ఉంటుంది. ఇంకా మెయింటెనెన్స్ అంటారా, ఒక్కసారే తీసుకోవడానికి కూడా ఉంటుంది. ఇప్పుడు డివోర్స్ తీసేసుకున్నారనుకో, ఒక మంత్లీ బేసిస్ అంటే మెయింటెనెన్స్ అంటారు. మంత్లీ బేసిస్ కాకుండా ఒకేసారి నేను ఇంత తీసుకొని వెళ్ళిపోతా అని కూడా సెటిల్మెంట్స్ ఉంటాయి. సో అట్లా కూడా చేసుకోవచ్చు. ఇంకా అంటే వైఫ్ మీరు చెప్పేది అవును, సన్ కాదు, సన్ తరపున అట్లా ఏముండదు ఉండదు. సో కాకపోతే మంత్లీ మెయింటెనెన్స్ వేసుకోవచ్చు సన్కి కూడా. అండ్ వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు, మ్యూచువల్లీ అగ్రీ అయ్యారు అంటే అవి కూడా అగ్రిమెంట్ చేసుకొని సెటిల్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీరు డీల్ చేసేటటువంటి కేసుల్లో చిన్న పిల్లలు ఉన్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా డైవర్స్కి అప్లై చేస్తూ ఉంటారు కదా, అప్పుడు మీరు మదర్తో మాట్లాడినప్పుడు మీరేమన్నా కన్విన్స్ చేస్తారా ఎందుకు విడిపోవటం, కలిసి ఉంటే బాగుంటుంది కదా అన్న విషయాలు ఏమన్నా? కరెక్ట్ సార్. ఫస్ట్ మనం అదే చూస్తాం, విరగొట్టడం అంతా ఇట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ, ఉండకూడదు. చాలా చిన్న చిన్న విషయాలనే చూస్తాం. ఫస్ట్ ఎందుకు విడిపోతున్నారు అన్నది చూస్తాము. రీజన్స్ కరెక్ట్ అనిపించాయి, వాళ్ళిద్దరూ ఉండలేరు, ఇంకా పిల్లలకి మంచిది కాదు అన్నప్పుడే నేనైతే పర్సనల్గా అలాంటివి టేకప్ చేస్తాను. చిన్న చిన్న విషయాలు సిల్లీ వాటికి ప్రతి ఇంట్లో గొడవలు అవుతాయి కదా. ఇప్పుడు ఏదో చిన్న ఒక మాట అనుకున్నామని విడిపోయే కేసెస్ అయితే తీసుకోము సార్ జనరల్గా. మీరు అయితే గైడ్ చేస్తారు? చెప్తాను. నేనైతే ఫస్ట్ అయితే కూర్చోపెట్టి సెటిల్ చేయడానికి చూస్తాను. అవ్వలేదు అంటే ఇంకా విడిపోండి, ఇంకా నేనేం చేయలేను కదా. ఐఎమ్ థర్డ్ పర్సన్ వాళ్ళ లైఫ్ లో, ఇట్స్ దేర్ లైఫ్ దేర్ డెసిషన్. అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినటువంటి ఈగో అవును ఉండొచ్చు, లేకపోతే చిన్న చిన్న డిస్క్రిపెన్స్ మీరు అన్నట్టు అక్రమ సంబంధం అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అట్లా కాకుండా పేరెంట్ ఇన్ఫ్లుయెన్స్తో, అంటే ఇదివరకు మా చిన్నప్పుడు అనుకోండి, సో అత్త ఏదో చేస్తున్నారు లేకపోతే ఆడబిడ్డలు ఏదో చేస్తున్నారు ఇంట్లో అన్న విషయాల్లో ఇబ్బందులు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఎలాగో మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుందా? వీళ్ళ డైవర్స్ అప్పుడు వాళ్ళు వచ్చి మీతో మాట్లాడే విధానం మీరు ఇందాక చెప్పినట్టు అయిపోతే ఏమవుద్ది తీసేసుకుందాం అనేదన్నా, లేకపోతే వాళ్ళు కూడా ఏదైనా కలుపుదాం అనేటువంటి? ఈ మధ్య అవుతుందంటే చాలా వరకు లవ్ మ్యారేజెస్ అయిపోతున్నాయి, పేరెంట్స్ కన్సెంట్ లేకుండా అవుతున్నాయి. సో ఇప్పుడు గొడవపడి వెళ్ళిపోతారు పేరెంట్స్ దగ్గరికి, వాళ్ళ పిల్లల్ని డిజోన్ చేసేస్తారు, నాకు సంబంధం లేదంటారు, అదొక కేసు ఉంటుంది. అదర్వైజ్ మా పిల్లని మేము సపోర్ట్ చేసుకుంటాం, లైక్ ది అదర్ పర్సన్ హూ ఎవర్ ఇస్ దేర్ వాళ్ళు బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు, వాళ్ళ వల్ల వీళ్ళ లైఫ్ ఖరాబ్ అయింది అని ఇంకా 4 చెడు మాటలు పెట్టి చెప్పి ఇంకా గొడవ పెద్దగా చేసేస్తారు. అది ఒకటి ఉంది ప్రాబ్లం. ఓకే, అంటే పేరెంట్స్ కూడా కారణం ఉంటారు. సో మీకు వచ్చేటువంటి కేసులు ప్రతి కేసులో అంతే సార్, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1-2 అని కాదు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఏదైనా అవుతుంది అంటే రిలేటెడ్. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు చేతులారా వాళ్ళు అమాయకత్వంగా చేసుకునేటటువంటిది ఒకటి. యాక్చువల్గా ఇప్పుడు మీరు యాజ్ ఏ అడ్వకేట్గా మీరు కూడా ఏమంటున్నారు, నా దగ్గరికి వస్తే ఫస్ట్ కలపడానికే ప్రయత్నిస్తాను, అవ్వకపోతే అప్పుడు డైవర్స్కి అప్లై చేస్తాము అని అంటున్నారు. అట్లాగే పేరెంట్స్ కూడా వాళ్ళ యొక్క ఫస్ట్ వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి వాళ్ళ ఏదైనా ప్రయత్నం ఉంటుందా, ప్రయత్నం లేకుండానే మీ దగ్గరికి వచ్చి అవును చిన్న విషయాలకు కూడా అప్లై చేసేయండి అంటున్నారా అనేది నేను నా కొన్ని చోట్ల అయితే ఉంటుంది, కొన్ని చోట్ల ఇంకా ఘోరంగా ఉన్నారు, ఇంకా చెప్పలేము పేరెంట్స్ కూడా. అంటే తప్పు పట్టడం, ఎంతసేపు వాళ్ళు అలా చూసారు వీళ్ళు ఇలా చూసారు, ఒకళ్ళనొకళ్ళు దెప్పి పొడుచుకొని కరెక్ట్ కాదు, ఎంతసేపు విడిపోదామన్న మైండ్ సెట్తో వస్తారు. మోస్ట్లీ నా దగ్గరకు వచ్చిన కేసులు అలాగే వస్తాయి, డిసైడ్ అయిపోయి వస్తారు. సో వాళ్ళని కన్విన్స్ చేయడం కొంచెం కష్టమే, కాకపోతే చూస్తాం ఏంటి రీజన్స్ ఏంటి చెప్తాము, ఇంకా వింటే విన్నారు, లేకపోతే ఇంకా వీ కాంట్ హెల్ప్ నో సార్. అంటే ఒక సిల్లీ రీజన్ వల్ల నా దగ్గరికి వచ్చి విడాకులు తీసుకున్నారు అనేది, పేర్లు అయితే ప్రస్తావించక్కర్లేదు కానీ ఒక సిల్లీ రీజన్ వల్ల వీళ్ళు విడాకులు తీసుకున్నారు అనేది ఏదైనా ఉంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. సిల్లీ రీజన్ అని చెప్పాను కానీ రీసెంట్గా ఒక కేసు చేశాను, అందులో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడ్డారు, వాళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్ రాసేసుకుంటారు, ఒక MOU రాసేసుకొని పాపని హస్బెండ్కి ఇచ్చేస్తుంది తను వైఫ్, అండ్ తను వెళ్ళిపోతుంది. లైక్ 1 lakh ఫుల్ టైం సెటిల్మెంట్ చేసేస్తాను అని చెప్పాడంట అగ్రిమెంట్లో రాసుకొని. వాళ్ళు విడిపోయారు, మ్యూచువల్ వేసుకున్నారు, తర్వాత మ్యూచువల్ డివోర్స్కి ఫైల్ చేసుకున్నారు. తర్వాత వైఫ్ వెళ్ళి విత్డ్రా చేసుకుంది, ఏదో ఆవేశంలో నేను చేశాను నాకు విడిపోవాలని లేదు అని. అది విత్డ్రా చేసుకున్నాక మళ్ళీ హస్బెండ్ మళ్ళీ డివోర్స్ వేశాడు. ఇప్పుడు దీన్ని ఫైట్ చేస్తోంది
నాకు డివోర్స్ వద్దు, నాకు హస్బెండ్తో పాపతో ఉండాలని ఉంది అని తిను ఫైట్ చేస్తుంది. ఓ ఓకే. ఆ డివోర్స్ ప్రస్తుతం నడుస్తుంది కోర్టులో. ఆయన ఎందుకు వద్దనడానికి రీజన్స్ ఏంటి? చిన్న చిన్న గొడవలు. సో ఆవేశంలో ఒక అగ్రిమెంట్ చేసేసుకున్నారు వాళ్ళు ఇంటర్నల్గా. తర్వాత ఈవిడ తప్పు తెలుసుకొని బతిమలాడుతున్నా అవ్వలేదు. ఇప్పుడు ఆ హస్బెండ్ దగ్గరే ఉంది పాప, ఎందుకంటే ఆ అగ్రిమెంట్ చూపిస్తున్నాడు, తను దేనికన్నా వస్తే నువ్వే ఇచ్చావు కదా పాప, నేను ఇవ్వను అని. సో కష్టం మీద ఇప్పుడు తను విజిటేషన్ తెచ్చుకుంది పాపకి. ఆ మైనర్ పాప, 8 years పాప, మదర్కి దూరంగా ఉంటుంది. అంటే ఇది చిన్న చిన్న విషయాలు ఆవేశంలో తొందరపాటు ఇట్లా అయిపోయింది. తర్వాత కరెక్ట్ చేసుకుందామన్నా కొన్ని అవ్వవు. అంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్లో విడాకులు తీసుకుని తర్వాత కలిసినటువంటి సందర్భాలు ఏమైనా ఉంటాయా మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్స్? అట్లాంటివి కూడా ఉంటాయి. అంటే డివోర్స్ అయిపోయాక కూడా తొందరపడి డివోర్స్ తీసేసుకున్నాము అని కలిసిన కేసెస్ కూడా ఉన్నాయి. సో మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటారా, లేకపోతే లివింగ్ టుగెదర్ లాగా ఉంటారు? అంటే నాకు తెలిసి అయితే ఒక రిలేషన్షిప్ లో మళ్ళీ స్టార్ట్ చేశారు, వాళ్ళు మ్యారేజ్ వరకు వెళ్తుందో లేదో తెలియదు. ఉన్నారు అటువంటి కేసు? ఒక కేసు ఉంది. నేను సరదాగా అడిగాను. లేదు అంటే నేను టేకప్ చేసిన లిమిటెడ్ దాంట్లో ఒక కేసు అలా. ఎందుకు అడిగానంటే యాక్చువల్గా ఫస్ట్ ఇందాక అన్నట్టు ఆవేశంలో ఏదో చేసేస్తారు. చేసిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య అటువంటి గ్యాప్ ఉందో వాళ్ళకి కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. అరే నేను మిస్టేక్ చేశాను, రియలైజేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే తొందరపాటులో చేశాను. ఆ రియలైజేషన్ అయిన తర్వాత మళ్ళీ కలుసుకుందాము అనే దాంట్లో ఈ డైవర్స్ పేపర్స్ అడ్డం రాకుండా ముందుకు వచ్చి కనుక లివింగ్ టుగెదర్ అంటే ఇట్స్ ఎ గుడ్. ఇప్పుడు ఉంది ఆ కేసులో ఏంటంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేకపోతున్నారు. వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలంటే మళ్ళీ భయం, ఇద్దరం విడిపోయాం కదా ఇప్పుడు మళ్ళీ మా పేరెంట్స్ ఎట్లా అనుకుంటారు అని. సో అది ఒకటి ఉంది. సో యాజ్ ఎ అడ్వకేట్గా మీరు ఇచ్చేటటువంటి సొసైటీకి ఒక మెసేజ్ అనుకోండి, అంటే ఇలాంటి సిల్లీ రీజన్స్ కూడా డైవర్స్కి వస్తున్నారు కాబట్టి మీరు ఇచ్చే మెసేజ్ ఎలా ఉంటుందండి? డైవర్స్కి అప్లై చేయకుండా లేదా డైవర్స్ తీసుకోకుండా ఉండడానికి ఏంటి చెప్తారు? కంప్లీట్ అగేన్స్ట్ అన్న కష్టమే సార్ ఇప్పుడు, ఎందుకంటే హెరాస్మెంట్స్ చాలా అవుతున్నాయి. అది విమెన్ అవ్వచ్చు, మెన్ అవ్వచ్చు. సో కంప్లీట్ అగేన్స్ట్ అది తీసేయడం కూడా కష్టమే. తీసేయడం అని అనట్లేదు. ఇప్పుడు మీరు సిల్లీ రీజన్స్ కూడా తీసుకుంటున్నారు కదా, ఈగోలకి వీటికి. యాజ్ ఏ ఆడపిల్లగా మీరు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఒక్కటే చెప్తాను సార్, అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇప్పుడు అమ్మా నాన్న తిడితే సెపరేట్ అయిపోం కదా, అట్లనే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలో కూడా చిన్నవి పట్టించుకోకూడదు. అంటే ఎక్సలెంట్, బాగుంది. అంటే గొడవలైనా మళ్ళీ కలిసిపోయేటట్టు ఉండాలి, అర్థం చేసుకునేటట్టు. తర్వాత అంటే అది చాలా పెద్దది, మళ్ళీ కలవలేరు, మళ్ళీ కొట్టేసుకుంటున్నారు, ఆ రేంజ్లో వాళ్ళు చంపేసుకుంటారు అన్న రేంజ్ తప్ప వేరే చిన్న గొడవలు అయితే అడ్జస్ట్ అవ్వాలి, ఫ్యామిలీలో అట్లీస్ట్ అడ్జస్ట్ అవ్వాలి సార్. అవును. సో ఎందుకంటే ఈ సమస్య ఇక్కడితో అయిపోయేది కాదు కదండి. రేపు పొద్దున్న పిల్లలు, ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన కేసులో ఆ పాపకి వీళ్ళిద్దరూ డైవర్స్ తీసుకోవటం ఇట్స్ వెరీ ఈజీ. మీలాంటి వాళ్ళు ఇప్పించేస్తారు, అయిపోయిందండి. ఆ పాపకి జీవితాంతం వేసినట్టు శిక్ష. కరెక్ట్. ఆ పాపకి ఇప్పుడు విజిటేషన్ రావడానికే దగ్గర 1 సంవత్సరం పోరాడింది ఆవిడ. సో ఆవిడ ఆ పాపని ఎవరు తీర్చిదిద్దుతారు? మదర్ దగ్గర లేకుండా 2 రోజుల్లో ఉండి ఒక పాపను పెంచాలంటే చాలా టఫ్ కదండి. రేపొద్దున ఆయన ఇంకో మ్యారేజ్ చేసుకున్నా సరే వచ్చిన ఆవిడ ఎలా చూస్తారు, ఎలా ఓన్ మదర్గా ట్రీట్ చేయలేరు కదా. సో పాపం ఆ యొక్క గిల్టీనెస్ అనేటువంటిది కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించి చేయాలి సార్ ఏది చేస్తున్నాం మన నిర్ణయం. ఎస్పెషల్లీ ఇట్లాంటి ఫ్యామిలీ ఇష్యూస్లో ఒక మనిషి నుంచి విడిపోతున్నాము అంటే ఆలోచించాలి. ఎందుకంటే విడిపోయాక కలవడం అంత తేలిక కాదు. ఇప్పుడు వేసేసుకుంటారు పిటిషన్, తర్వాత ఫేస్ చేయలేరు ఆ మనిషిని. చిన్న గొడవలే ఉంటాయి. ఇప్పుడు నువ్వు నా మీద పిటిషన్ కేసు వేసేసావు, నా నుంచి విడిపోవాలనుకుంటున్నావు అని మళ్ళీ కలవరు. చాలా కేసెస్ అలా కూడా వచ్చాయి. చిన్న గొడవల వల్ల తొందరపడి ఈ మధ్య ఆడవాళ్ళే కొన్ని ఏంటంటే ఇది చెప్పొచ్చు లేదో తెలీదు, కాకపోతే బీయింగ్ అ విమెన్ ఆల్సో ఐమ్ టెల్లింగ్ చాలా ఫేక్ కేసెస్ వస్తున్నాయి. 498A కానీ డొమెస్టిక్ వైలెన్స్వి కానీ చేయకపోయినా చేశారు అన్న ఫేక్ కేసెస్ చాలా వస్తున్నాయి. సో తొందరపాట్లో పెట్టేస్తారు, ఏదో హస్బెండ్ మాటినట్లేదు అని తొందరపాట్లో పెట్టేస్తారు. తర్వాత అది సరిదిద్దుకుందామన్నా వాళ్ళు ఇంకా కోపం, ఈగో వచ్చేస్తుంది. అంతే కదా మరి, పాపం అతను చేయకుండానే చేసాడని చెప్తే ఈగో రాకుండా ఏమొస్తుందండి. సో అలాంటి క్లాషెస్ వచ్చేసి ఇంకా విడిపోతున్నారు తర్వాత. ఓకే, అంటే ఇప్పుడు ఈ విడాకులు దీంట్లో అంటే చట్టంలో కొన్ని మార్పులు తీసుకొస్తే ఇవి తగ్గుతాయి అనుకునేది ఏమన్నా ఉందా?
కాంప్లికేట్ చేయడమే సార్. ఈ ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో జల్దీ చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. వీటిని కొంచెం కాంప్లికేట్ చేస్తే ఆలోచిస్తారు జనాలు, అట్లీస్ట్ టైం పడుతుంది, అంత ఈ తేలిగేం కాదు డివోర్స్ అనేది. ఇప్పుడు కాంప్లికేట్ అనిపించట్లేదు జనాలు, కాబట్టి ఈజీగా అప్లై చేస్తున్నారు. చాలా మంది డివోర్స్ చేసుకుంటున్నారు, మహా అయితే 2-3 ఏళ్ళు సాగుతాయేమో కంటెస్ట్ చేసినా కూడా, కానీ వచ్చేస్తుంది కదా డివోర్స్ వాళ్ళకి. ఓకే, అయితే 3 months లో వచ్చేస్తుంది, మరీ ఈజీ అది. అండ్ కొన్ని గైడ్ లైన్స్ పెట్టాలి సార్. ఆల్రెడీ మన ప్రొవిజన్స్ చాలా ఉన్నాయి, డైరెక్ట్గా ఇచ్చేయడానికి ఏం లేదు. డివోర్స్ అట్లా వెళ్ళంగానే ఏం వచ్చేది. ఓకే, కాకపోతే కొంచెం స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అండ్ అబ్జర్వ్ చేయడం ఎవరైనా పెడితే, మానిటరింగ్ అండ్ ఆల్, ఐ థింక్ దిస్ విల్ ఇంప్రూవ్ అలాట్. ఓకే, సో అలా చేస్తే కానీ ఇది కంట్రోల్ అవుతుందని. అట్లీస్ట్ ఈ డిఫరెన్షియేట్ చేయాలి, జెన్యూన్ కేసు ఏంటి, ఫేక్ కేసు ఏంటి అన్నది. పిచ్చి పిచ్చి కేసెస్కి ఇప్పుడు డివోర్స్ తీసేసుకుంటున్నారు. నిజంగా చాలా కాంప్లికేట్ అయింది అనుకో ప్రాసెస్, రేపు జెన్యూన్ నిజంగా బాధపడుతున్న వాళ్ళకి కూడా విడిపోవడానికి అవ్వదు. అంటే అమ్మాయి అంటే ఒక ఫేక్ కేసు పెట్టింది, అతనికి ఇబ్బంది పెట్టకపోయినా నాకు డొమెస్టిక్ వైలెన్స్ చేస్తున్నాడు అని చెప్పి కేసు పెట్టి అతన్ని ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంతో వచ్చేటువంటి కేసులు కూడా ఉంటాయా మీ దగ్గర? అవే చాలా ఉన్నాయి సార్. కొన్ని అంటే అమ్మాయిలు కొంతమంది ఫేక్ కేసెస్ పెట్టేస్తున్నారు, దానివల్ల ఈజీ ఇన్నోసెంట్ మంచి అతను, అంటే వాళ్ళు మనకు చెప్పే వర్షన్ అలా ఉంటుంది, నాకేం తెలియదు, నా మీద ఫేక్ కేసు పెట్టింది అంటారు. అది మనకు ఎంతవరకు కరెక్టో తెలీదు. సో అలాంటి కేసెసే చాలా వస్తాయి. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే, నా మీద కేసు పెట్టింది కాబట్టి నేను ఆవిడతో కలిసి ఉండను, నాకు డివోర్స్ కావాలి. సో అలా వచ్చిన కేసెస్ చాలా ఉంటాయి. సో అట్లాగే మనం ఈ కార్యక్రమాన్ని తప్పకుండా ముందుకు తీసుకెళ్దాం మేడం. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే కనుక ఇబ్బంది పడుతూ, ఇప్పుడు మీరు ఒక కేసు చెప్పినట్టు ఆవిడికి భర్తతో కలిసి ఉండటం ఇష్టం అయినప్పటికీ కూడా ఆయన యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం సమ్ గ్యాప్, మీరు అన్నట్టు ఈగో క్లాషెస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఫోర్స్ అయి ఉండొచ్చు, ఏదో చిన్న చిన్న విషయాలు అయి ఉండొచ్చు. వీళ్ళకి కౌన్సిలింగ్ ఇంపార్టెంట్, ఎవరో గైడెన్స్ అన్న ఉండాలి, లేకపోతే గైడ్ లైన్ అని ఉండాలి. మీరు చెప్పినట్టు గైడ్ లైన్ ప్రస్తుతానికి లేదు కాబట్టి, చాలా సింప్లిఫైడ్గా ఉంది కాబట్టి గైడెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కొంతమందిని మనం ఎవరైతే దీని మీద నిపుణులైతే ఉన్నారో వాళ్ళతో విశ్లేషిస్తూ వాళ్ళని కూడా కూర్చోబెట్టుకుని, మనం అంటే వాళ్ళ పేరు కానీ ఇవి కానీ డిస్క్లోజ్ చేయకుండా మన స్టూడియోకి పిలిపించుకుని, కుదిరితే కనుక వాళ్ళకి ఒక సఖ్యత కనుక వచ్చింది అని అంటే కనుక, దానికంటే అదృష్టం ఇంకోటి లేదు. 2 జీవితాలను కలపటం, 2 మనసులను కలపటం అనేటువంటిదే పెద్ద ఇది కాబట్టి, సో ఈ కార్యక్రమాన్ని మనం వాళ్ళని తీసుకుని కూడా, వైఫ్ అండ్ హస్బెండ్స్ని కూడా తీసుకుని మనం దీని యొక్క చర్చని ముందుకు కొనసాగిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎన్నో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ మనకి ఇచ్చారు. అట్లాగే ఒక్కసారి ఆలోచించండి, చిన్న చిన్న విషయాలకి కూడా డైవర్స్ వరకు వెళ్ళి మీ జీవితాలనే కాదు, అట్లాగే వాళ్ళు మీకున్నటువంటి చిన్న పిల్లలు, ఊహ తెలియనటువంటి పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి, అది ఒక పెద్ద పాపంగా పరిగణిస్తే కనుక బాగుంటుంది. మీ ఈగోలకు పోయి 3 నెలల్లో వచ్చేదే కదా అని చెప్పి డైవర్స్ తీసుకోవటం అనేటువంటిది ఎంతవరకు సమంజసం కాదనేది నా ఉద్దేశం. దయచేసి అట్లా వెళ్లకుండా ఉంటారని ఆశిస్తూ, మీ డాక్టర్ కిషోర్ కుమార్.